శివ హైదరాబాద్ వచ్చే సమయానికి అతని కోసం కొత్త సమస్య ఎదురుచూస్తూ ఉంది. సురభిని కిడ్నాప్ చేయడానికి రుద్రదేవ్ అనే ఓ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ని అపాయింట్ చేస్తాడు లాల్ చాచా. అతను సురభి దగ్గరికి వచ్చి తన పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేశాడు. సిగ్గులేని ముసలి కుక్క, నిన్ను నువ్వు గొప్పగా చెప్పుకుంటున్నావా అని అరిచాడు సెల్వా. నేను గొప్పవాడిని, నీకేంటి మధ్యలో? నీకేం కావాలి? అయినా నువ్వేమైనా యంగ్ మ్యాన్వా? నువ్వు నాలానే ముసలివాడివే కదా, ఎందుకెక్కువగా మాట్లాడుతున్నావు అని కోపంగా అన్న రుద్రదేవ్ సెల్వతో పోరాడటానికి దూసుకుని వచ్చాడు. సెల్వ కళ్ళు పదునుగా మారాయి. అతను ముందుకు దూసుకెళ్లి రుద్రదేవ్ని కొట్టాడు. బాగా తన్నాడు. జుట్టు పట్టుకుని గిరగిరా తిప్పాడు. రుద్రదేవ్ని ఇష్టమొచ్చినట్లుగా కొడుతున్నాడు సెల్వ. లూసిఫర్ బ్రదర్స్ తమ కళ్ళు తుడుచుకుని సెల్వని చూసి షాక్ అయ్యి ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ఈ ముసలాయన ఎక్కడి నుంచొచ్చాడు? ఇంత బలంగా ఎలా ఉన్నాడు? ఇతను సురభి మేడం హౌస్లో హౌస్ కీపర్ కదా, ఇతనిలో ఇంత ఎబిలిటీ ఉందా అని ఆశ్చర్యపోయిన వాళ్ళకి ఒక విషయం అర్థమైంది. శివ అండర్లో ఉన్న పర్సన్స్ అందరూ ఎలైట్ వారియర్స్. గుడి చిన్నగానే ఉంటుంది, కాని గాలి పెద్దగా వీస్తుంది. నీకెంత ధైర్యం మా మేడం దగ్గరకొచ్చి టచ్ చేయడానికి అని మరొకసారి రుద్రదేవ్ని కొట్టాడు సెల్వా. నేను గౌరవప్రదమైన పొజిషన్లో ఉన్నాను, నువ్వు నన్ను కొట్టడానికి ధైర్యం చేస్తున్నావా? నేను నా శిష్యులతో ఖచ్చితంగా నీ మీద రివెంజ్ తీర్చుకుంటాను అని అరిచాడు రుద్రదేవ్. అతనికిది చాలా అవమానంగా అనిపించింది. సెల్వ కళ్ళు కోపంగా మారాయి. ఇంత కొట్టినా ఇతనికి బుద్ధి రాలేదు అని మళ్లీ మళ్లీ కొట్టాడు సెల్వ. అతని దెబ్బలకి రుద్రదేవ్ నోటి నుంచి రక్తం, కంటి నుంచి కన్నీళ్లు బయటకు వచ్చాయి. ఇప్పుడు చెప్పు, నువ్విప్పటికీ కూడా లీడర్వా? మళ్ళీ అలా పిలిపించుకోవాలని చూడకు అని వెటకారంగా అన్న సెల్వ, నువ్వు వెంటనే మా సురభి మేడంకి క్షమాపణ చెప్పు, లేదంటే ఇక్కడే చస్తావు అని అన్నాడు. ఏంటి, నన్ను చంపాలనుకుంటున్నావా అని భయపడ్డాడు రుద్రదేవ్. భయంతో అతని బాడీ వణికిపోయింది. ప్లీజ్, ఐఎమ్ సో సారీ, నన్ను చంపొద్దు. మీరు చెప్పింది నిజమే, నేనొక చెత్త ముక్కని, నీచమైన పనికిరాని వాణ్ణి అని ఏడుస్తూ దయ కోసం చూశాడు రుద్రదేవ్. అతను చస్తాడేమోనని చాలా భయపడుతున్నాడు. సురభి, సెల్వ సైలెంట్ గా ఉన్నారు. ఆ సైలెన్స్ అతనిలోని భయాన్ని రెట్టింపు చేస్తున్నాయి. మీరు నన్ను ఎలా పిలిచినా పర్వాలేదు, నన్ను క్షమించండి మిసెస్ సురభి, దయచేసి ఈ కుక్క ప్రాణాన్ని రక్షించండి అని సిగ్గు లేకుండా దయ కోసం వేడుకుంటున్న అతన్ని చూస్తుంటే అక్కడున్న అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. మిసెస్ సురభి, నేను చేసింది చాలా పెద్ద తప్పు, ప్లీజ్ నేను మిమ్మల్ని బెగ్ చేస్తున్నా, నా వయసు గురించి ఆలోచించైనా నన్ను వదిలేయండి ప్లీజ్ అని దయనీయమైన ముఖంతో వేడుకుంటున్నాడు రుద్రదేవ్. ముసలాయన అలా వేడుకుంటుంటే సురభికి ఇబ్బందిగా, అతనిని చూస్తే జాలిగా ఉంది. సెల్వా అంకుల్, ప్లీజ్ తనను వదిలేయండి, అతని వయసుకైనా మనం విలువివ్వాలి కదా అని అన్నది సురభి. ఓకే మిసెస్ సురభి అని అన్న సెల్వా రుద్రదేవ్ని గట్టిగా తన్నాడు. ఈ వయసులో చేయకూడ పని చేయబోయి నా చేత తన్నులు తిన్న నీలాంటి వాళ్ళని చంపినా నా చేతులు మురికవుతాయి. సురభి చెప్పింది కాబట్టి నేను నిన్ను వదిలేస్తున్నాను. వెళ్ళి ఒళ్ళు దగ్గర పెట్టుకునుండమని లాల్కి చెప్పు, లేదంటే మా శివబాబు వస్తే ఖచ్చితంగా అతన్ని చంపేస్తాడు అని సీరియస్ గా అన్నాడు సెల్వా. థ్యాంక్ యూ మిసెస్ సురభి, మీరు నన్ను అర్థం చేసుకున్నారు అని కృతజ్ఞతతో సురభి వైపు చూశాడు రుద్రదేవ్. సురభి అతన్ని పట్టించుకోలేదు. ఆమె లూసిఫర్ బ్రదర్స్ వైపు చూసి, నాకు సహాయం చేసినందుకు థ్యాంక్స్ అన్నయ్య, లోపలికి రండి, ఒక కప్పు టీ తాగి వెళ్దురు అని అభిమానంగా పిలిచింది. లేదు మిసెస్ సురభి, మాకు ఆ అర్హత లేదు, మమ్మల్ని వదిలేయండి, మేం వెళ్ళిపోతాం
అని మర్యాదగా నవ్వాడు లూసిఫర్. అతనిని సురభి అన్నయ్య అని పిలవడం అతనికి చాలా ఆనందాన్ని ఇచ్చింది. కాని ఆమె తన బాస్కి వైఫ్, బాస్తో సమానం. సో ఆమె అలా పిలవటం కరెక్ట్ కాదు అని అనుకున్నాడు లూసిఫర్. సురభి ఇంకేం మాట్లాడలేదు. సెల్వ వైపు చూసి మనం లోపలికి వెళ్దాం అని సీరియస్గా చెప్పింది. ఏంటి, మా సురభి మేడంకి కోపం వచ్చిందా అని మెల్లగా నవ్విన సెల్వ అక్కడ్నుంచి ఆమె వైపు తిరగబోతుండగా రుద్రదేవ్ హఠాత్తుగా తన చేయి పైకెత్తాడు. అతని చేతి నుంచి పెద్ద మొత్తంలో సున్నం విసిరి అక్కడంతా తెల్ల పొగ అయ్యేలా చేశాడు. అది సెల్వ ముఖంపై పడి ఒక్క క్షణం పాటు కళ్ళు మూసుకున్నాడు. సెల్వ వెంటనే వెనక్కి తిరిగి రుద్రదేవ్ని పడగొట్టి ముక్కలు ముక్కలుగా నరకాలనుకున్నాడు. అయితే పొడి వల్ల అతను ఉక్కిరి బిక్కిరైపోయాడు. విపరీతంగా దగ్గుతున్నాడు. ఒక్క క్షణంలో రుద్రదేవ్ ఆ అవకాశాన్ని యూజ్ చేసుకుని తన జేబులో నుంచి గన్ తీసి సురభి తలకి గురిపెట్టి, నువ్వు కదిలితే ఈమెని కాల్చి చంపేస్తాను అని సెల్వతో అన్నాడు. అతని కళ్ళు గర్వంగా చూస్తున్నాయి. సెల్వ కోపంగా రుద్రదేవ్ వైపు చూశాడు. లొంగినట్లే లొంగి ఇలా నీచమైన పని చేస్తాడని అతను ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. వాడి గురించి పక్కన పెడితే ఇప్పుడు సురభిని రక్షించాలి. ఎలా అని ఆలోచిస్తున్న సెల్వ, ముసలి కుక్కగారు, మీకేం కావాలి? నిన్ను నువ్వు మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ అని పిలిపించుకుంటున్నావు, కానీ ఏ ఆయుధం లేని అమ్మాయి తలకి గన్ గురిపెట్టి బెదిరిస్తున్నావు. అది దొంగ దెబ్బతీసి. నువ్వసలు మనిషివేనా అని రుద్రదేవ్తో అన్నాడు. రుద్రదేవ్ పెద్దగా నవ్వి, పెద్ద పెద్ద వాళ్ళు చిన్న చిన్న విషయాలు పట్టించుకోరు. నేను గెలుస్తున్నప్పుడు న్యాయంగానే వెళ్తాను. వన్స్ నేను ఓడిపోయే పరిస్థితి వస్తే ఎలాంటి పరిస్థితుల్లోనైనా నన్ను నేను గెలిపించుకుంటాను. ఇప్పుడు నువ్వు నన్నేం చేయగలవు? నీకు దమ్ముంటే రా అని అన్నాడు. సురభి కోపంతో వణికిపోతుంది. ఇలాంటి నీచమైన వ్యక్తుల్ని తనెప్పుడూ చూడలేదు. 60 సంవత్సరాలు వయసు పైబడిన అతను ఇలాంటి పనులు చేస్తాడని సురభి అనుకోలేదు. అతనిని చూస్తుంటే ఆమెకి అసహ్యంగా ఉంది. లూసిఫర్ బ్రదర్స్ మొహాల్లో చిరాకు, కోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఇతను మరీ ఇంత వేస్ట్ ఫెలోనా? ఇప్పుడే కదా కాళ్ళ వేళ్ళ పడ్డాడు, వదిలిపెట్టగానే మళ్ళీ తిరగబడ్డాడు. ఇప్పుడేం చెయ్యాలి అని అనుకుంటోంది సురభి. ఏ విధమైన అటాక్ చేసినా అక్కడ అతని చేతిలో బందీగా ఉన్న సురభి ప్రాణానికి ప్రమాదం. సురభిని బంధించినట్లు శివకి తెలిస్తే అతను ఎలా రియాక్ట్ అవుతాడో అని ఆలోచిస్తున్నారు అతని మనుషులు. ఏంటి, కదలడానికి ధైర్యం సరిపోవట్లేదా అని వెటకారంగా అన్న రుద్రదేవ్కి ఇలాంటి నిర్ణయం తీసుకోక తప్పలేదు. సెల్వకి, లూసిఫర్ బ్రదర్స్కి సురభి అంటే చాలా ప్రత్యేకమైన అభిమానం ఉన్నట్లు అనిపించింది. అక్కడ ఆమెను బంధిస్తే వాళ్ళు తమ పవర్ని పక్కన పెట్టేస్తారు. సో అతని చేతిలో సురభి ఉన్నంతసేపు వాళ్ళు ఏమి చేయలేరు అని అనుకున్నాడు రుద్రదేవ్. మీరంతా దూరంగా ఉండండి. ఒక్క అడుగు మా వైపు వేసినా నేనామెను కొట్టి చంపేస్తాను అని నవ్వుతూ అన్న రుద్రదేవ్ కార్ డోర్ తీసి సురభిని నెట్టి ఆమె పక్కనే కూర్చున్నాడు. సెల్వా, లూసిఫర్ బ్రదర్స్ గట్టిగా పిడికిలి బిగించారు. తాము ఏమాత్రం రియాక్ట్ అయినా సురభికి ఏమైనా ప్రమాదం జరుగుతుందని తమ కోపాన్ని కంట్రోల్ చేసుకున్నారు. మిస్టర్ రుద్రదేవ్, మిసెస్ సురభి చిటికెను వేలుని తాకడానికైనా ఎవరైనా ధైర్యం చేస్తే నేను మీకు రాసిస్తాను. మీ కుటుంబం మొత్తం సమాధి అవుతుంది అని అన్నాడు సెల్వా. ఏంటి, మీ మేడం నా చేతిలో ఉన్నా నన్ను బెదిరించడానికి ధైర్యం చేస్తున్నావా? ఆహాహా అని అన్నాడు రుద్రదేవ్. నీ చావుకి నువ్వే బాధ్యుడివి అని కన్నింగా చూశాడు సెల్వా. లాల్ ఫ్యామిలీకి పోనివ్వు అని డ్రైవర్తో అన్న రుద్రదేవ్, పారిపోవడానికి ప్రయత్నం చేయకు. నువ్వు పారిపోవాలనుకుంటే ఖచ్చితంగా నిన్ను కొట్టి చంపేస్తాను. లాల్ ఫ్యామిలీకి గెస్ట్గా వెళ్తున్నాను. నువ్వు నా వెనుకరా, కనీసం బతికుంటావు
అని అన్నాడు రుద్రదేవ్. వెంటనే సురేందర్కి కాల్ చేయి. ఆయన మరికొంతమంది మనుషుల్ని తీసుకుని లాల్ ఫ్యామిలీని చుట్టుముడతారు అని చెప్పి కార్ స్టార్ట్ చేసి రుద్రదేవ్ కార్ వెంట ఫాలో అయ్యాడు లూసిఫర్. సెల్వ కూడా కార్ ఎక్కి కూర్చున్నాడు. లూసిఫర్ కార్ రుద్రదేవ్ కార్ పక్కకి వెళ్లగానే, ముసలి కుక్క, నువ్వు కనుక సురభి మేడం వెంట్రుక కొనభాగం తాకడానికి ధైర్యం చేసినా నువ్వు ఖచ్చితంగా శ్మశానానికి వెళ్తావు అని ఘాటుగా అన్నాడు లూసిఫర్. రుద్రదేవ్ లూసిఫర్ ని చూసి వెటకారంగా నవ్వుతూ, సురభి నా చేతిలో ఉన్నంత వరకు వీళ్ళే కాదు, సురేందర్ కూడా ఏం చేయలేడు. అసలు సురేందర్ కి లాల్ ఫ్యామిలీ ఇంటికొచ్చే ధైర్యమే లేదు అని అనుకున్నాడు. సెల్వ వెంటనే శివ నెంబర్కి డయల్ చేశాడు. సరిగ్గా అదే సమయంలో శివ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగాడు. సెల్వ నుంచి కాల్ రాగానే అతను వెంటనే లిఫ్ట్ చేశాడు. శివబాబు, తప్పు జరిగిపోయింది అని అతను ఫోన్ లిఫ్ట్ చేయగానే ఆతృతగా అన్నాడు సెల్వ. ఏమైంది చాచా అని టెన్షన్ కంట్రోల్ చేసుకుంటూ అడిగాడు శివ. లాల్ ఫ్యామిలీ సురభిని కిడ్నాప్ చేయడానికి రుద్రదేవ్ని తీసుకొచ్చారు. అతను సురభి తలకి గన్ గురిపెట్టి మమ్మల్ని బెదిరించాడు. మేము తిరిగి అటాక్ చేసే అవకాశం లేకుండా పోయింది. మేమిప్పుడు వాళ్ళ కార్ని ఫాలో అవుతున్నాం అని సెల్వ భయంగా చెప్పాడు. శివకి ఎంత కోపం వస్తుందో అని అతను వణికిపోతున్నాడు. శివకి ఫుల్లుగా కోపం వచ్చింది. నాకు పూర్తి వివరాలు చెప్పు చాచా, నేనిప్పుడే లాల్ ఫ్యామిలీ దగ్గరికి స్టార్ట్ అవుతాను అని ఫోన్ మాట్లాడుతూనే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చాడు శివ. అతనికి చాలా చిరాగ్గా ఉంది. తన ఫ్యామిలీని నేలమట్టం చేసిన అనురాధ మెహ్రాని అంతం చేయలేకపోయాడు. ఇక్కడికి రాగానే లాల్ ఫ్యామిలీ సురభిని కిడ్నాప్ చేశారు. అది అతనికి చాలా ఇరిటేటింగ్ గా ఉంది. లాల్ ఫ్యామిలీ రక్తం కాలువలా పారే సమయం వచ్చింది. మిగిలిన వాళ్ళను కూడా పోగొట్టుకుంటే కాని ఆ ముసలాడికి హ్యాపీగా ఉండదనుకుంటా అని అనుకున్నాడు శివ. శివ గొంతులో వినిపించిన విపరీతమైన కోపం సెల్వకి వణుకు తెప్పిస్తుంది. రుద్రదేవ్ రావడానికి ముందు నుంచి సురభిని తీసుకువెళ్లే వరకు మొత్తం బ్రీఫ్ గా శివకి చెప్పాడు సెల్వ. శివ వెంటనే ఫోన్ కట్ చేసి టాక్సీని పిలిచి లాల్ రెసిడెన్షియల్ కి స్టార్ట్ అయ్యాడు. లాల్ రెసిడెన్షియల్ బంగ్లా ఓల్డ్ ఆర్కిటెక్చర్ తో చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. దాదాపు 100 ఎకరాలలో ఆ బిల్డింగ్ ఉంది. బిల్డింగ్ చుట్టూ ఎత్తైన గోడలు, ఎంట్రన్స్ దగ్గర 20 అడుగుల పొడుగులో ఉన్న గేట్స్ వాళ్ళ స్టేటస్ ని ప్రతిబింబించేలా ఉంటాయి. బిల్డింగ్ హాల్లో చాలా మంది సూట్స్ ధరించిన మధ్య వయసు వ్యక్తులు ఉన్నారు. లాల్ చాచా హాల్ మధ్యలో కూర్చున్నాడు. అతని ఫేస్ నిండా పగ కనిపిస్తుంది. ఉదయ్ లాల్ పక్కనే ఏ భావం లేకుండా కూర్చున్నాడు. చంద్రయాన్తో సహా హాల్ మొత్తంలో లాల్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తులు ఉన్నారు. మోహన్ లాల్, వసుంధర కూడా ఓ మూలకి కూర్చొని ఉన్నారు. అదే సమయంలో లాల్ చాచా, ఇష్యూ క్లియర్ అయింది. నేను మీకోసం మీరు చెప్పిన వ్యక్తిని బహుమతిగా తీసుకొచ్చాను అని గర్వంగా అన్నాడు రుద్రదేవ్. లాల్ చాచా సురభి వైపు చూశాడు. ఆమె ఫేస్ చాలా అగ్లీగా మారింది. ఆమె లాల్ బంగ్లాలోకి రావడానికి ఇష్టపడలేదు. నువ్వు గ్రేట్ రుద్రదేవ్. నిన్ను నమ్మినందుకు నువ్వు నా నమ్మకాన్ని ఒమ్ము చేయలేదు. ముందు ఈ అమ్మాయి సంగతి చూడాలి అని గర్వంగా నవ్వి ఆపై ద్వేషంతో సురభి వైపు చూసిన లాల్, సురభి, ఈ చెత్త పేపర్ చివరికి వచ్చి లాల్ ఫ్యామిలీ చేతిలో పడింది అని వెటకారంగా నవ్వుతూ, నువ్వు సురేందర్తో కలిసి నా కుటుంబంపై దాడి చేస్తావా అని కోపంగా అన్నాడు. తాతయ్య, దాంతో మాటలనవసరం, వెంటనే దాన్ని చంపేద్దాం అని కోపంగా అన్నాడు చందు. నాన్నా, ఇంకేం ఆలోచిస్తున్నావు? దాని లైఫ్ నాశనం చెయ్యాలి. మన సెక్యూరిటీని పిలువు, వాళ్లే దాని సంగతి చూసుకుంటారు. జీవితంలో దాని మొహం అది కూడా అద్దంలో చూసుకోకుండా చేయాలి అని కోపంగా అన్నాడు గౌరవ్. వాళ్ళిద్దరూ ఇంకా కోలుకోలేదు. జస్ట్ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చారు. వాళ్ళు పూర్తి నపుంసకులుగా మారిపోయారు. వాళ్ళకి జరిగిన అవమానానికి
నార్మల్గా బిజినెస్ చేసుకోవడానికి మొహం లేదు. ఇక తిని కూర్చోటానికి తప్ప దేనికి పనికిరారు. సురభి, నువ్వేమైనా పతితవా? నువ్వు నీ పనికిరాని భర్త నన్ను అవమానించారు, కొట్టారు. మీరు బయట వాళ్లతో కలిసి నన్ను మా నాన్నని కొట్టించారు. నిజంగా నీకు చావే కరెక్ట్. కాని ఆ చావు రాక బతకలేక ఏడుస్తూ ఉండాలి నువ్వు అని కోపంతో ఊగిపోయాడు చంద్రయాన్. అక్కడే ఉన్న వసుంధర సురభి వైపు చూస్తూ కోపంగా తిట్టింది. సౌందర్య ఆమెను అవమానించినా సౌందర్యపై ఎలాంటి ప్రతీకారం తీర్చుకోలేదు. ఇక ఆమె ద్వేషమంతా శివ సురభిపైనే పెంచుకుంది. నిజంగా ఇంత డిజాస్టర్ పర్సన్ని నేనెక్కడా చూడలేదు. మీ ఆయన శివ మా సౌందర్య మోచేతి గంజినీళ్లు తాగుతాడంట. అలా అని నేను విన్నాను. ఎంత సిగ్గులేని జంట. ఎప్పుడూ పక్క వాళ్ళపై ఆధారపడి బతకటమేనా? చూడు ఉదయ్, నువ్వు సౌందర్యకి చెప్పు, తనని జాగ్రత్తగా చూసుకో. ఆ శివతో సౌందర్యకి ఎలాంటి ఫ్రెండ్షిప్ ఉండకూడదు అని సీరియస్గా అన్నాడు లాల్ చాచా. లాల్ ఫ్యామిలీ సురభిపై చేయి వేయకముందే శివ వచ్చి సురభిని కాపాడగలదా? శివ ఎవరో ఏంటో సురభికి తెలుస్తుందా? అప్పుడు సురభి రియాక్షన్ ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.